రియల్ ఎస్టేట్ వ్యూవర్స్ అందరూ కూడా నమస్కారం. మనం అందరం చూస్తూ ఉన్నాము, ఒక కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అండ్ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎక్కడ పెట్టుకోవాలనే దాని గురించి పరిపరి విధాలుగా అనేక మంది రియల్టర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఒక్క ఇన్ఫర్మేషన్, ఒక్క సూచన మన ఇన్వెస్ట్మెంట్ని మన ఆలోచనలు తగ్గట్టుగా మన ప్రభుత్వాల డెవలప్మెంట్ బేస్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే సూచన అధిక లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మా బాబాయ్ వెళ్తున్నాడో, లేకపోతే మా బ్రదర్ ఇన్వెస్ట్ చేశాడో, మా బావ ఇన్వెస్ట్మెంట్ చేశాడని చేసుకుంటే ఏమవుతుందంటే, అవగాహన లేకుండా చేసుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏది చేసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పటికీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అది రెండు రకాలుగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం అయితే 3 years నుంచి 10 years లోపల ఎక్స్పెక్ట్ చేయాలి మీరు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం మీరు 1 year లోపల కావచ్చు, మ్యాక్సిమం 1 year లో ప్రాఫిట్ మీరు గెయిన్ చేయాలి. ఇలాంటి ఆలోచనలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మంచి లబ్ధి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి పెట్టేటువంటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో, జనరల్గా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో అధిక మొత్తంలో అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో అతి తక్కువ బడ్జెట్లో అమౌంట్ పెట్టుకోవాల్సిన అవకాశం వస్తుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అనే ఆలోచన బేస్ చేసుకొని మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము. ముందుగా ఈరోజు మనము చాలా రోజులుగా ఈ వీడియోస్ చెప్తున్న దాన్ని బట్టి అమరావతి అనే రాజధానిని డెవలప్ చేస్తూ కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే గురించి చెప్తూనే వస్తున్నాను. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయాన్ని గురించి కొన్ని వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను నేను. దీనిలో భాగంగా ఈరోజు నేను కంఠాపదంగా చెప్పగలుగుతాను, అమరావతికి తూర్పు వైపున ఉన్నటువంటి ఉండవల్లి దగ్గర నుంచి తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు, ఏదైతే నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, కుంచెనపల్లి, ఇప్పటము, ఆత్మకూరు, ఏవైతే ఈ గ్రామాల పరిధి ఉందో, వడ్డేశ్వరం, ఇలాంటి గ్రామాలు ఉన్నాయో, ఈ గ్రామాలు బేస్ చేసుకుని, హైవేని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అధిక మొత్తంలో షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది. నేనైతే బల్లగుద్ది చెప్తాను, మీరు 1 CR ఇన్వెస్ట్మెంట్ చేసి మరొక 1 CR విత్ ఇన్ ఏ ఇయర్, అంటే 6 months అని నేను చెప్పలేను, కానీ విత్ ఇన్ ఏ ఇయర్ పర్ఫెక్ట్గా 1 సంవత్సరం లోపల మీకు ప్రాఫిట్ 100% వచ్చే అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితి అమరావతి ప్రాంతంలో ఉంది. ఈ అమరావతి ప్రాంతంలో అమరావతి రాజధానిగా చేసుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఏదైతే నేషనల్ హైవేకి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, మనకి ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, నేషనల్ పార్టీస్ కావచ్చు, స్టేట్ పార్టీస్, ప్రధాన పార్టీల కార్యాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా నేషనల్ హైవేని బేస్ చేసుకుని మాత్రమే నిర్మితమై ఉన్నవి. అటు పక్కన విజయవాడకి వెళ్ళడానికి దాదాపుగా ఒక 10 నిమిషాల వ్యవధిలో, అంటే 10 కిలోమీటర్లు 10 నిమిషాల కాలంలో విజయవాడ బస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఇటు పక్కన లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి గుంటూరు వైపు వెళ్ళాలన్నా కానీ దాదాపు ఒక 20 నిమిషాల్లో గుంటూరు వెళ్ళే అవకాశం ఉంది. వచ్చేటటువంటి కమింగ్ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని డెవలప్మెంట్ జరిగే పరిస్థితుల్లో ఆల్రెడీ మనం చూసాము. కేంద్ర ప్రభుత్వము ఏదైతే 15,000 కోట్ల ఫండ్ అయితే అమరావతి రాజధానికి ఇచ్చే అవకాశం మనకి బడ్జెట్లో నెలకొల్పింది, బడ్జెట్లో పెట్టింది. దాని ప్రకారంగా ఆ అమౌంట్ అంతా కూడా ఇక్కడ నుండి ప్రభుత్వాలు యూటిలైజ్ చేసుకొని బలంగా డెవలప్మెంట్ చేసడానికి ఒక సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయబోతే తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎలక్షన్స్ ముందు ఒక 7-8 నెలలకు ముందు ఇక్కడ నేషనల్ హైవేకి
ఇన్నర్ రింగ్ రోడ్ చేస్తున్నట్టు విజయవాడని కలుపుకుంటూ అమరావతి రాజధాని మీదుగా ఉన్నటువంటి మన మురుగన్ హోటల్ దగ్గర వస్తున్నటువంటి మురుగన్ హోటల్ పక్కకు వస్తున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని మేము ఒక 4 ఎకరాల ల్యాండ్ చూసాము ఒకరోజు, ఒక 7 నెలల బ్యాక్ ఎలక్షన్స్ ముందు. ఎకరం 4 కోట్ల కాడికి ఇది కొనుక్కుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. ఎలక్షన్స్ లో ఇవేవి చూస్తుంటే ప్రభుత్వం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు, కానీ రేపు కంపల్సరీ కూడా వీళ్ళు కూటమిలో వెళ్ళే అవకాశం ఉంది, ఊహాగానాలే. బట్ అని ఆలోచించి ఆ రోజు మేమేం చెప్పామంటే, మీరు ఈ రోజు ఇన్వెస్ట్ చేయండి, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ అందరు గ్రూప్ గా కలిసేసి రండి, మీకు మేము తోడుగా ఉంటాము. 4 కోట్లు ఎకరం చెప్తున్నారు, హైవే పక్కనే ఉంది, దీంట్లో రేపు విల్లాస్ కట్టినా కానీ ఈజీగా పోయే అవకాశం ఉంది, రండి అని చెబితే చాలా మంది అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశాన్ని చేదర్చుకున్నారు. ఈరోజు అదే 4 కోట్ల ల్యాండ్ ఈరోజు 12 కోట్లు నేను కళ్ళారా చూసిన పరిస్థితి. ఒక 4 కోట్ల నేషనల్ హైవేకి పక్కన ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి దీనికి అడ్జసెంట్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇన్వెస్ట్మెంట్ అంత బలంగా చేయాలి. ఒకవేళ రాలేదు, మీరు అనుకున్నట్టు రాలేదు, అదే 4 కోట్లకు అమ్ముకోవచ్చు కదా. ఇలాంటి ఆలోచనలతో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మీరు లాభం పొందుతారు. మనం జనరల్గా జనం అంతా పరిగెత్తున్నారు, అదే టైంలో పరిగెత్తే దాని వాల్యూ పెరిగిపోతుంది. జనం పరిగెత్తకుండా తక్కువ ఉన్న టైంలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే, మీరు ఒక అవకాశం వచ్చినప్పుడు అమ్ముకుంటే కంపల్సరీ హైదరాబాద్ కంటే, హైదరాబాద్ ఆల్రెడీ సాచురేట్ అని అనాలన్నా కానీ ఎప్పటికీ హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది, అక్కడ రేట్లు పెరుగుతూనే ఉంటాయి, తప్పు కాదంట్లా. కానీ మరీ చాలా ఎక్కువగా పెరిగేసి ఉన్నాయి ఇప్పటికీ. కానీ అమరావతి డెవలప్ అయ్యే అవకాశం కంటిన్యూస్గా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది, హైదరాబాద్లో కాదు ఇక్కడ. కానీ రేట్లు కూడా ఈరోజు గజం 40,000కి 50,000 దొరుకుతున్నాయి కమర్షియల్. ఈ పరిస్థితిలో తీసుకుంటే ఇంకో 5 సంవత్సరాల తర్వాత, లేకపోతే కమింగ్ 10 yearsలో 1,50,000 ఎందుకు అవ్వదు, 1,00,000 ఎందుకు అవ్వదు? 100% అవ్వటానికి అవకాశం ఉంది ఇక్కడ. మీరు నేషనల్ హైవే బేస్ చేసుకొని పెట్టుకోండి, నేషనల్ హైవేకి దగ్గరలో పెట్టుకోండి, ఒక విల్లా కొనుక్కోండి, ₹1,00,00,000 1,50,000 విల్లా వస్తుంది, కొనుక్కోండి. నేను పర్ఫెక్ట్, నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను. ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్లో ఒకటి కంప్లీట్ చేసి, ఒక 5 acres కంప్లీట్ చేసేసి వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకనే మా ద్వారా రావచ్చు, లేకపోతే మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి మీరందరూ కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆ 1 ఎకరాల్లో మాత్రమే 4-5 ఎకరాల లేదా 2 acres అని ఇన్వెస్ట్మెంట్ చేయండి. విత్ ఇన్ ఏ ఇయర్ మీరు 100% ప్రాఫిట్తో బయటపడే అవకాశం ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. దీన్ని యూటిలైజ్ చేసుకోకపోతే తర్వాత పెరిగిన తర్వాత పెట్టుకున్నామంటే అది మీ ఇష్టమే కదా, అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద అవుతుంది. ఒకసారి 1 lakh దాటిన తర్వాత అంత ఈజీగా పెరగడానికి అవకాశం లేదు, నెమ్మదిగా పెరుగుతుంది. 1 lakh పెరగడానికి చాలా అవకాశం ఉంది ఇక్కడ. గజం 1 lakh పెరిగే అవకాశం అయితే కమింగ్ 5 yearsలో డెవలప్మెంట్ చేసేదాన్ని బట్టి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మీరు ఈ సందర్భంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లబ్ధి పొందాలి. అమరావతిలో ప్రతి రూపాయి కూడా ఈరోజు అమరావతిలో మీరు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా అద్భుతమైనటువంటి లాభాలు చేకూర్చే విధంగా ఈ పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆలోచించుకోండి. కొంతమంది రైతులు మీడియేటర్స్ ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారని భయం అయితే కనబడుతుంది ఇక్కడ అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో. ఎగ్జాగరేట్ చేసి చెప్పే పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము. కానీ మీరు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ 1 సంవత్సరం పాటు పనిచేస్తే ఒక 30 లక్షలు 40 లక్షలు సంపాదించవచ్చు. బాగా ఒక నెలకు వచ్చేసరికి ఒక 3 లక్షలు సంపాదించే 2-3 లక్షలు సంపాదించిన ఎంప్లాయీ సంవత్సరం ట్యాక్స్లు అని పోతే ఒక 20 లక్షలు అంత మిగిలితే ఆ సంవత్సరం పాటు కష్టపడితే వచ్చే అమౌంట్ 20 లక్షలు. కానీ ఈ సందర్భాన్ని యూటిలైజ్ చేసుకొని పెట్టుకుంటే 1 CRకి పక్కా 1 CR వచ్చే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఇక్కడ అమరావతి ప్రాంతంలో. దీన్ని వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం హైదరాబాదులో స్తబ్దతగా ఉన్న పరిస్థితుల్లో ఎవరికైనా డబ్బులు అవసరమై రైతులు కానీ లేకపోతే ఎవరి నుండి సేల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఏంటంటే అటువంటి తక్కువ దొరికే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి మీరు. ఈ విధంగా తక్కువ ప్రైస్కి ప్లాట్లు కానీ తక్కువ ప్రైస్కి ప్రాపర్టీస్ కొనుక్కోవటం వల్ల డెవలప్మెంట్కి అవకాశం ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో మీకు ఎక్కువ లాభం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది.
సో ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అమరావతి ప్రాంతంలో. పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎటువంటి డెడికేషన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మీకు సలహాలు కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కానీ ఏమన్నా తెలుసుకోవాలి అన్నట్లయితే డైరెక్ట్గా మమ్మల్ని కన్సల్ట్ కండి. మా లీగల్ లీడర్ కంపెనీ ద్వారా కావచ్చు, ఏఎండి ఇన్ఫ్రా కంపెనీ ద్వారా కావచ్చు, మా సాయం అయితే మీకు ఎప్పుడు చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ.